అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పొట్టివాడు. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగు దేశాలు. క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు. కానీ పుష్కర ద్వీప రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీపపు ప్రభువు. ఈ పని నిర్వహించడానికి సమర్థుడు ఎవరా అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకు తను మహా తెలివితేటలు గలవాణ్ణని విపరీతమైన గర్వం, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలుగొట్టి సాగనంపాలని అనుకున్నాడు. దూరదర్శి కోట సింహద్వారం దగ్గరకు రాగానే భటులు తలుపులు మూసివేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచే వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదుగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే అంత కన్నం ఉంది, అందులో నుంచి దూరిరా పైకి అన్నాడు. సింహాసనంలో కూర్చునే చుట్టూ ఉన్న పరివారమంతా భలే భలే అన్నారు. అప్పుడు మహామంత్రి, చిత్తం ప్రభు, మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్నే పోతాము. మనుషుల దేశమైతే వాళ్ల వాకిలి గుండా వెళ్తాము. మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబడింది. అరే, తప్పించుకున్నాడే అనుకొని రాజు వానిని సింహద్వారాన్ని రప్పించి కుర్చీ వేయించి పక్కన కూర్చోపెట్టుకున్నాడు. చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, మంత్రి, మీ బుద్ధులకు మళ్ళేనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్లేనా అన్నాడు రాజు. వెంటనే మంత్రి, రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరకు పొట్టివాళ్లను, గొప్పవాళ్ల దగ్గరకు పొడుగువాళ్లను పంపాలనేదే మా దేశాచారం. అందుకనే నన్నిక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబా కాల్చినట్లయింది. వీడి తస్సదియ్య అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించటమా అని ఆలోచించసాగాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకువచ్చి వీడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏమిటి అన్నాడు రాజుగారు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడా? అది కాదు మహారాజా, అది గడ్డతీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది, కానీ మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. దెబ్బతో రాజుగారికి నసాళానికి అంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్లతో కయ్యం పెట్టుకు నెగ్గలేము అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకొమ్మనేసరికి 2 రాజ్యాలు మైత్రిగా ఉండటమే నాకు కావలసిందన్నాడు దూరదర్శి. అది మొదలు 2 రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చాయి. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.